Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఈరోజు చాలా మంత్స్ తర్వాత చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే అన్నీ మిక్స్ చేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ రైస్ అయితే బాయిల్ అవుతుంది. బాస్మతి రైస్ ఏమో మా ఇంట్లో వెజిటేరియన్స్ ఉన్నారు కదా, ఇందులో ఏమో కొంచెం క్యారెట్, ఆనియన్స్, బీన్స్ ఇవన్నీ వేసి, ఇది కూడా యాస్టీజ్ ఉల్లిపాయలు అన్నీ వేసి, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అంతేసి కొంచెం కర్రీలా చేశాను. లేయర్ రైస్ వేస్తాను కదా, పైన లేయర్ వేస్తాను అనమాట. పైన లేయర్ మాత్రం వెజిటేరియన్కి రైస్ తీసి పక్కన పెడతా. నేను వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ ఒకే దాంట్లో, కాకపోతే ఇది దమ్ బిర్యానీ కాబట్టి టచ్ అవ్వకుండా పైన లేయర్ వెజ్ చేస్తాను, కింది లేయర్ మొత్తం కూడా చికెన్తో అనమాట. మళ్ళీ రెండు సపరేట్గా నేను ఎప్పుడు ప్రతిసారి కూడా మా ఇంట్లో వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్నాము, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇది నేను కుక్కర్లో లేయర్గా కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే మంచిగా ఆవిరిపోకుండా పర్ఫెక్ట్గా అవుతుంది అన్నమాట. ఈ లేయర్ కిందనే ఆనియన్స్, పుదీనా అవన్నీ వేసాను. మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసాను. ఇప్పుడు ఈ వెజ్ మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో ఇది వేస్తాను. ఇంకా ఈ లేయర్ అంతా వెజ్ రైస్ వేసాను, పైన గీ అంతా వేసాను. ఇంకొక లేయర్ రైస్ ఉందన్నమాట, ఈ రైస్ వేసుకోవాలి. ఇలా లేయర్ వేసి దమ్ పెడుతున్నాను. ఒక 15 minutes దమ్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోతుంది. దమ్ అయ్యేలోపు మనకి ఇంకా పెద్ద పని అయితే ఇక్కడ ఉంది. బిర్యానీ అంటే మాటలు కాదు, ఇదంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. క్లీనింగ్ అయితే అయిపోయింది, బిర్యానీ కూడా రెడీ అయింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడే బిర్యానీ ఓపెన్ చేస్తున్నాను. ఎంత ఫుల్ అయిపోయిందంటే చూసారు కదా, అసలు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇంకా బిర్యానీ అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి కాస్త నేను ఎంత 1/2 kg చికెన్కి ఇంక ఇందులో వెజ్ కూడా ఉంది కాబట్టి కొంచెం రైస్ ఎక్కువ వేసి అంతే. అసలు ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. ఇదంతా వెజ్. ఇంకా చికెను అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి టచ్ అవ్వదు. ఇంక ఇది వచ్చేసి అయితే వెజ్ అనమాట. వెజ్ను వేరే దాంట్లోకి కంప్లీట్గా తీసేసాను. ఇప్పుడు చికెన్ చూపిస్తాను కొద్దిసేపు. ఇంక ఇప్పుడు చికెన్ లోపల ఎలా కుక్ అయింది అనేది చూద్దాం. ఇక్కడ మా రీతు అయితే అసలు వెయిట్ చేయట్లేడు అసలు. ఇదేమో వెజిటేరియన్స్కి ఆనియన్, లెమన్, ఇది వెజ్. రైతా ఉంది, పైనుంచి గీ కూడా వేసుకోవచ్చు, ఆల్రెడీ వేసాను. రైతా ఇదైతే వెజిటేరియన్ ప్లేట్స్ మా వారి కోసం. నా ప్లేట్లో ఇంక వీళ్ళందరికీ పెట్టేసిన తర్వాత నేను కొంచెం ప్రశాంతంగా నెమ్మదిగా తింటాను. మా వాళ్ళకి బిర్యానీ అంటే చాలు. ఇంకా మరి మా చిన్నోడైతే నేనైతే నాకు ఈ రైతా వేసుకొని తినడం అస్సలు ఇష్టం ఉండదు. ఏదో పెరుగన్నం తిన్న ఫీల్ అయితే వస్తుంది. మా వాళ్ళైతే తింటారు, కానీ నేను ఇలా వేడిగా తినడమే నాకు చాలా ఇష్టం. బయట తెస్తాము, అందులో మసాలాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి తిన్నా కూడా హెవీగా అనిపిస్తుంది. అదే మనం ఇంట్లో వేసుకున్నాం అనుకో, తృప్తిగా మంచిగా తినొచ్చు, 2 పూటలు తినొచ్చు. మసాలాలు మనకు తగ్గట్టుగా వేసుకుంటాము. అసలు ఎంత బాగుందో. అసలు నేను ఎప్పుడు కూడా ఒకప్పుడు తెచ్చుకునేవాళ్ళం, ఎప్పుడో ఒకసారి రేర్గా. కానీ నాకు ఎప్పుడైతే ఈ బిర్యానీ చేయడం వచ్చిందో అప్పటి నుంచి ఇంట్లోనే చేస్తున్నాను.
నిజంగా. కాకపోతే 1 మంత్కి ఒకసారి అలా చేస్తాను, ప్రతి సండే కాకుండా. పీస్ చూడండి ఎంత టెండర్గా కుక్ అయిందో. నేను ఎప్పుడు బిర్యానీ తెచ్చినా కూడా ఈవినింగ్ తెచ్చి మ్యాగ్నేట్ చేసుకుని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంకా మనకు బిర్యానీ అంటే పెద్ద ఫన్ అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ అలాంటిది ఏముండదు. ఇలా నా బిర్యానీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళకు కూడా వెజ్ కూడా చాలా బాగుందంట. ఎలా ఉంది బిర్యానీ? బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆనియన్ ఇలా పెట్టుకొని చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.